శ్రీరామనవమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని, అందుకే పూజలన్నీ మధ్యాహ్నం సమయంలోనే నిర్వహిస్తుంటారు. రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలన్నీ శ్రీరామనామ స్మరణతో మారుమోగినాయి. సీతారాములపై ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చాటుకుంటారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఒక యువకుడు రాముడిపై ఉన్న భక్తిని అరుదైన రీతిలో ప్రదర్శించాడు. ఎవరూ చేయని విధంగా సూక్ష్మ కళతో బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం రాశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీ కోదండరామచంద్రమూర్తి ఆలయం అపర భద్రాద్రిగా పేరుగాంచింది. అక్కడ కళ్యాణ మహోత్సవానికి సూక్ష్మ కళాకారుడు రాజారెడ్డి కొబ్బరి బొండాలు, కళ్యాణ తలంబ్రాలు సమర్పించారు. ద్వారంపూడికి చెందిన రాజారెడ్డి వరుసగా 15వ సంవత్సరం శంకుచక్రనామ కళ్యాణ కొబ్బరి బొండాలను, బియ్యపు గింజలపై రామనామ లిఖిత తలంబ్రాలను సిద్ధం చేశారు. రాజారెడ్డి 15 ఏళ్లుగా ప్రతి శ్రీరామనవమికి, సీతారామ కళ్యాణానికి ప్రతి బియ్యపు గింజపై రామ అనే నామాన్ని రాస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో రాసి వాటిని తలంబ్రాలుగా సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. 1,116 బియ్యపు గింజలను తలంబ్రాలుగా మార్చే యజ్ఞాన్ని ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించి శ్రీరామనవమి వరకు కొనసాగిస్తుంటారు. స్వామివారి నామస్మరణతో శ్రీరామ అనేటటువంటి పదాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరము ఉపయోగించకుండా మార్కర్ పెన్ సహాయంతో బియ్యపు గింజలపై రామ అనేటటువంటి మంత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయడం జరుగుతూ ఉన్నది. రాముని కృపతో ఈ సంవత్సరం 15వ సంవత్సరం ఈ యొక్క రామనామ తలంబ్రాలను 1,116 గింజలను సమర్పించడం జరుగుతున్నది.